హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వెజ్ ఫుడీస్ ఆర్జేవై. గుత్తి వంకాయ కూర అంటే ఉల్లి కారం గుత్తి వంకాయ. ఇది మసాలాతోనండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లోకి ఈ పచ్చిమిరపకాయ అన్నది టేస్ట్ నెక్స్ట్ లెవెల్ని ఇస్తుందండి. ఎందుకంటే ఈ స్పైస్ ఇంకా పులుపు అంతా పట్టి పచ్చిమిరపకాయ చాలా టేస్టీగా ఉంటుంది. ఉత్తనే తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా రైస్ పెట్టానండి. రైస్ కోసం అని చెప్పి ఒక గిన్నెతో వాటర్ పెట్టేసి వాటర్ మరిగిన తర్వాత రైస్ వేద్దామని చెప్పి తర్వాత పక్కన ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాను. 2 పెద్ద ఉల్లిపాయలను తీసుకొని పక్కన పెట్టేసి వెల్లుల్లిపాయను కూడా ఒకటి తీసుకొని రేకలు తీస్తున్నానండి. ఈ రేకలంతా పైన ఉన్న తొక్క అంతా ఒలిచేస్తానండి. ఒక 5 నుండి 6 వరకు పెద్ద వెల్లుల్లి రేకలు అయితే 5 నుండి 6 వరకు వేసుకోవాలి. మీడియం సైజ్ అయితే 10, చిన్నవైతే 15 వెల్లుల్లి రేకలు వేసుకోవాలండి. వెల్లుల్లి రేకలన్నీ కూడా ఒలిచేసుకొని తర్వాత ఉల్లిపాయలు కూడా కట్ చేసేసి ఇప్పుడు వీటన్నిటిని కూడా చిన్న సైజులో కట్ చేస్తానండి. ఉల్లిపాయలను కూడా ఈ ఉల్లిపాయలని ఇంకా వెల్లుల్లి ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోవడం కోసం అని చెప్పండి. నేను ఇలా వీడియో తీయడం మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, ఇలానే కంటిన్యూ చేస్తాను. మీకు ఇలా కాకుండా డైరెక్ట్గా రెసిపీ చూపించేయమంటే అదే కామెంట్ చేయండి. నేను మీకు ఎలా కావాలంటే అలా మీరు కామెంట్ చేస్తే నేను అలా వీడియో అనేది షూట్ చేస్తాను అండి. మీకు ఇదే కాకుండా ఆన్లైన్ షాపింగ్ కానీ ఇంకా స్టార్టర్ రెసిపీస్ కానీ లేదంటే స్నాక్స్ కానీ బేకింగ్ వీడియోస్ ఏం కావాలన్నా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూసి వెళ్ళిపోతున్నారు. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈ ఉల్లిపాయలని కట్ చేసేసి ఇప్పుడు చిన్న చిన్నగా ముక్కలా కట్ చేసి మిక్సీ జార్లో వేసేసుకొని ఇందులోనే నేను లవంగాలు ఇంకా ధనియాలు, జీలకర్ర ఇంకా యాలక్కాయ ఇవే వేసుకున్నానండి. ఇందులో దాల్చిన చెక్క, జాజి పువ్వు ఇలాంటివి ఏమీ వేయలేదండి. జస్ట్ ప్లెయిన్గా చేశాను. అంటే సమ్మర్ కదా, స్పైసెస్ ఎక్కువ ఎందుకని చెప్పేసి మసాలా అది వేడి చేసేస్తుందని చెప్పి కొద్దిగా వేసుకున్నానండి. ఇవన్నీ క్వాంటిటీలు కూడా ఇప్పుడు ఇందులో చూపిస్తాను నేను మీకు. మీరు మాత్రం తప్పక కామెంట్ చేయండి. కామెంట్ చేస్తేనే కదండి నేను కూడా ఇంకా వీడియోలు చేయగలుగుతాను. కాబట్టి మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని ఒక మిక్సీ జార్లో వేసేసుకొని మొత్తం 2 ఉల్లిపాయలు వేసేసుకున్నానండి. ఈ ఉల్లిపాయలతో పాటు ఒక 7 వెల్లుల్లి రేకలు కూడా వేసేసుకొని ఒక అంగుళమంతా అల్లం ముక్కను కూడా కట్ చేసుకొని పీల్ తీసేసుకొని పై తొక్కంతా దాన్ని కూడా వేసేసుకొని 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, ఇంకా ఒక 6 నుండి 7 వరకు లవంగాలు, ఒక 5 యాలక్కాయలు, ఇంకా ఇందులోనే ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, ఇంకా సరిపడా ఉప్పు ఇవన్నీ వేసేసుకొని వాటర్ వేసుకోకుండానే ఫైన్గా పేస్ట్ చేయాలండి. ఈ ఫైన్గా పేస్ట్ చేసిన దాన్ని పక్కన పెట్టేసి మనం వంకాయ ముక్కలు కూడా కట్ చేసుకోవాలండి. వంకాయలు అన్నది ఫస్ట్ ఏం చేయాలంటే వాటర్లో వేసేసి ఈ వాటర్లో వేసేసిన వాటిని పక్కన పెట్టేసి తర్వాత చివరున్న కాడు ఉంటుంది కదా, వాటిని కొద్దిగా కట్ చేయాలి. గుత్తి వంకాయ కదండి, పూర్తిగా కట్ చేసేయకూడదు. కట్ చేసిన వాటిని మనం గుత్తి వంకాయకి ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకుని మళ్ళీ ఉప్పు వేసిన వాటర్లో వేసేస్తే అందులో ఉన్న చేదు కండ్ర అంతా పోతుందండి. ఆ తర్వాత చిల్లులు ప్లేట్లో వేసేసుకొని వాటర్ అంతా కూడా మొత్తం అంతా పోవాలండి. ఎందుకంటే ఈ మసాలా పేస్ట్ మనం ఆ వంకాయలో స్టఫ్ చేస్తున్నప్పుడు మనకి వాటర్ ఉంటే ఇంకా జారుగా అయిపోయి ఈ మసాలా పేస్ట్ అంతా పక్కకు వచ్చేస్తుంది. మనకప్పుడు ఉప్పు కారం అది సరిపోయినట్టు అనిపించదండి. మసాలా అంతా వంకాయకి పట్టదండి. అందుకోసం అని చెప్పి మనం ఎప్పుడు కూడా గుత్తి వంకాయ కర్రీ చేసుకున్నా, ఏ స్టఫింగ్ కర్రీ చేసుకున్నా, మనం ఏ కాయగూరలు కట్ చేసినా కూడా వాటిని వాటర్లో వేసేసిన తర్వాత ఒక 10 నిమిషాలు మళ్ళీ ఒక చిల్లుల ప్లేట్లో కానీ ఎందులోనే వేసుకొని విడిగా ఆ వాటర్ అంతా పోయే వరకు పక్కన పెట్టాలండి. ఇది వంకాయలు కాబట్టి ఎక్కువసేపు పెట్టలేదు. ఎందుకంటే వంకాయ అన్నది వాటర్లో తీసిన తర్వాత కూడా మళ్ళీ కండ్ర పట్టేస్తుంది. అందుకోసం అని చెప్పేసి వీటిని వెంటనే తీసేసుకొని కొంచెం వాటర్ అన్నది బయటికి వెళ్ళిన తర్వాత ఇందులో మసాలా అన్నది స్టఫ్ చేసేసానండి. ఇదిగోండి నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను. కొంతమంది ఏం చేస్తారంటే వంకాయల్ని డైరెక్ట్గా నూనెలో డీప్ ఫ్రై చేసేసి మసాలా పేస్ట్ అన్నది వంకాయ సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత మసాలా పేస్ట్ కూడా వేసేసి
అది ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కర్రీ అన్నది రెడీ చేసుకుంటారు. నేను అలా కాదండి, ఈ మసాలా పేస్ట్ అనేది ఇందులో స్టఫ్ చేస్తానండి. అప్పుడే టేస్ట్ అన్నది బాగుంటుంది. ఇలా ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఇలా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా స్టఫ్ చేసి అన్నిటినీ కూడా పక్కన పెట్టేసి ఒక మూకుడు తీసుకొని ఇందులో సన్ఫ్లవర్ ఆయిల్నే ఒక 5 నుండి 7 స్పూన్ల వరకు ఆయిల్ పడుతుంది. గరిటెల పరంగా చెప్తే 1.5 గరిటె వరకు ఆయిల్ పడుతుందండి. ఈ ఆయిల్ వేడైన తర్వాత ఈ ఆయిల్ మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యే విధంగా మూకిటికి మొత్తం నేను చూపించిన విధంగా మొత్తం అంతా స్ప్రెడ్ చేయాలండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి అసలు అడుగు పట్టదండి, అడుగు పట్టదు, నాన్ స్టిక్లా ఉపయోగపడుతుంది. అలా అందుకోసమని చెప్పి నేను ప్రతిసారి ఎంత ఆయిల్ వేసినా కూడా ఇలా స్ప్రెడ్ అయ్యేలా చేస్తానండి. తర్వాత మొత్తం వంకాయలన్నీ కూడా నీట్గా మొత్తం ఆయిల్ పట్టే విధంగా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకునే విధంగా పరుచుకుని తర్వాత మిగిలిన మసాలా పేస్ట్ కూడా ఇందులో వేసేసుకొని ఇప్పుడు ఇందులో ఏ వాటర్ వేయకూడదండి. ఉప్పు కారం అన్నీ ఇందులోనే ఉన్నాయి కాబట్టి మనం మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ మగ్గనివ్వాలండి. వంకాయ అన్నది చిన్నవే కాబట్టి 10 మినిట్స్లో మగ్గిపోతుంది. పెద్దవైతే ఒక 20 మినిట్స్ పడుతుంది. మూత పెట్టి లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలండి. 10 మినిట్స్ తర్వాత తీసేసి ఇప్పుడు ఇందులో నేను ఫస్ట్ అడుగు పట్టకుండా కొంచెం పట్టిందా లేదా అని చెక్ చేసుకొని మొత్తం అటు ఇటు కలుపుకొని కొంచెం స్లోగానే జాగ్రత్తగా కలుపుకోవాలండి. వంకాయ కదా, త్వరగా పేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు కూడా వేసేసుకొని ఇంకో 10 మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వాలండి. మొత్తం ఆయిల్ అనేది పక్కకు వచ్చే టైంలో మనం పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా, పచ్చిమిరపకాయలని డైరెక్ట్గా పచ్చిమిరపకాయలని చిన్న పెన్నిస్తో కట్ చేసుకొని వేసుకుంటారు. నేనైతే ఇలా 2 కింద కట్ చేసి అంటే లోపలికి కారం పట్టే విధంగా ఈ మసాలా అంతా ఇలా వేసేసుకున్నానండి. ఇందులోకి మనకి ఈ మసాలా చింతపండు పులుపు ఇవన్నీ పట్టి మనం రైస్లో తిన్నా ఉత్తినే తిన్నా కూడా చాలా బాగుంటుంది. కొంచెం కొత్తిమీర కూడా వేసేసి మూత పెట్టేసి మగ్గిన తర్వాత ఒక్క 5 మినిట్స్ ఇలా ఉంచి దించేయడమేనండి. మనం ఇందులో విడిగా మళ్ళీ ఏ మసాలా పౌడర్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్ అంటే పప్పుచారు గుత్తి వంకాయ కర్రీ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అండి, అంత బాగుంటుంది. ఇప్పుడు దీన్ని వేడివేడి అన్నంలో కనుక ఈ వంకాయ వేసుకుని తింటే నోట్లో అలా కరిగిపోతుందండి, అంత బాగుంటుంది. ఈ గుత్తి వంకాయ కర్రీకి ఈ చిన్న వంకాయలు అయితే బాగా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఎందుకంటే మనకి లోపల వరకు మసాలా పడుతుంది, వంకాయ అన్నది త్వరగా కుక్ అవుతుంది, చాలా బాగుంటుంది. పెద్ద వంకాయలు అన్నది ఏంటంటే త్వరగా కుక్ అయినట్టు అనిపించవు, ఒక్కొక్కసారి మధ్యలో గట్టిగా ఉండిపోతుంది. అందుకని మ్యాక్సిమం నేను ఇలా చిన్న వంకాయలు దొరికినప్పుడే ఈ మసాలా కర్రీ అన్నది చేస్తానండి. అన్నం కూడా ఉడికింది, ఈ అన్నాన్ని కూడా వార్చేసాను. ఇలా వేడిగా ఉన్నప్పుడే తినేస్తే బాగుంటుంది కదా. ఒక పక్క బంగాళదుంప కర్రీ, ఇంకొక పక్క అరటిపువ్వు కర్రీ, అప్పుడే కలిపిన ఆవకాయ ఉంటుంది కదా, ఈ ఆవకాయని కూడా వేసుకొని ఈరోజు మా రెసిపీ ఇదండి. ఈ గుత్తి వంకాయ కూర వేడివేడి అన్నంలో తింటే ఎంత బాగుంటుందో కదా. చూడండి, మీరే చూడండి వంకాయ అనేది ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో. ఈ పచ్చిమిరపకాయ కూడా చాలా టేస్టీగా ఉందండి. మనం ఒకసారి అన్నంలో కలిపి ఒక ముద్దతో వంకాయ ముక్క, ఇంకొకసారి పచ్చిమిరపకాయ తింటే ఉంటుందండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేస్తారా? ట్రై చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.